హాయ్ ఎవరివన్, దిస్ ఈజ్ లలిత. హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. అసలు మనలో మ్యాక్సిమం చూసుండరనే అనుకుంటున్నాను. గోదానాలు ఇవ్వడం తెలుసు, కానీ ఇలా ఆవుకి ఆంబోతికి పెళ్లి చేయడం అనేది చాలా చాలా రేర్ కదా. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మొత్తం మనం పెళ్ళి ఎలా చేసుకుంటామో అలాగే జరిగింది. టోటల్ కవర్ చేయలేకపోయాను, మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. మీరు చూసేయండి. నక్షత్రం పెంచండి. లక్ష్మీనారాయణ పట్టుకోండి. శ్రీనివాస మహావిష్ణు స్వరూపాయ అమేవ గంధాలవేండి నమో సుందరమూర్తయే సాగేవారు పురుషాయ సహస్రకుడిదాయ ఓం దేవసత్వాసతో రాసభ్యాం మోష్టసాభ్యాం కొద్దిగా ఆవుపాలు పోసి ఇగో గుజ్జి గారు కొద్దిగా కాళ్ళు కడిగినట్టుగాను ఆవిడ పోయమండి. అది కాదు ఇక్కడే తర్వాత నీళ్లు పోయండి. పురుషాయ సహస్ర కోడి మళ్ళీ కొద్దిగా ఇప్పుడు పసుపు రాసి బొట్టు పెట్టండి. కుంకుమ పెట్టండి. సహస్ర కోడి మూపరి మీద కూడా బుజ్జి గారు ఆ మూపరి మీద వెనకాల కూడా కొద్దిగా పసుపు రాసి బొట్టు పెట్టండి. నమో విష్ణుదేవాయ ఓం అమేవో గంధ ఓం మహావిష్ణుస్వరూపాయ ఓం శ్రీనివాసాయ నమః ఓం దేవసత్వాయ సాధుదేవశాప్రదాం సభావం విశ్వదవృతః అత్యదశజాంగళం శ్రీ శ్రీనివాసాయ నమః నమో సుందరసమూర్తయే సాగరవార పురుషాయ నామ్నే పురుషాయ సహస్రకోటి యుగదాని నమః. నమస్కారం చేసుకోండి. ఓం మహాదేవష్ణవతే తన్నో పద్మావతి ఈయన అక్కర్లేదు, దానికే ఆవిడికి చేయండి. పద్మావతి స్వరూపిణి శ్రీ వృషభదేవతను గోదేవ నమో సహసమూర్తయే భ్యాం ఉష్ణభ్యాం కొత్త చెంబులో నీళ్ళు పోయమండి. గుమ్మడికాయ తెచ్చారా? గుమ్మడికాయ గెలిచిన చెట్టు ఉంటుంది. కట్టేస్తా ఉండేది కళ్ళు కూడా బాగుంటుంది. కళ్ళు కట్టాలి కదమ్మా. జోలో పెట్టు, అట్లు కూడా పెట్టాలి కదా. నీళ్ళు పోయిన దేవసత్వ సమితో ప్రాసమర్భ్యాం ఉష్ణకన్యాంగణపత్యాం గాస్మరదేవసత్వ సమితో ప్రాసమర్భ్యాం ఉష్ణసాభ్యాం సారంగృతకన్యాధానం తుభ్యమహం వర నీళ్ళు కన్యాంగణపత్యాం దాశ్చావిష్ణవే నిర్మలోకేదేవసత్వ సమితో ప్రాసమర్భ్యాం ఉష్ణసాభ్యాం సర్వపాలేదండి దేవసత్వ సమితో ప్రాసమర్భ్యాం కన్యాంగణపత్యాం దాశ్చావిష్ణవే కన్యాధానం భ్యమహం నిలిపోయింది. దేవసత్వాసవతో ప్రాసభ్యాం ఉష్ణసాభ్యాం గుర్తుపెట్టండి. సంప్రదాయ మమ దేవసత్వ సాలంకృత కన్యాధానం కన్యాదానం మహం సంప్రదాయ నమస్కారం చేసుకోండి. సవతో ప్రాసభ్యాం అక్షర దృఢముకోండి. దేవసత్వ సవతో ప్రాసభ్యాం ఉష్ణసాభ్యాం తుభ్యమహం సంప్రదాయ చేయండి. దేవసత్వ సాలంకృత కన్యాదానం తుభ్యమహం సంప్రదాయ దేవసత్వ సవతో ప్రాసభ్యాం ఉష్ణసాభ్యాం సాలంకృత కన్యాదానం తుభ్యమహం సంప్రదాయ నమ సాలంకృత కన్యాదానం తుభ్యమహం చాలా ఉన్నాయి. ఏమండి మంగళ వాయిద్యాలకి తప్పట్లు కొట్టాలంటారు అందరూ.
తీర్మానం చెప్పేసి ఓయ్, డోర్స్ అన్నా పెట్టు అట్లా ఆన్ చేసి మనం ఇది మరి వీడియో తీస్తున్నాం. మూడు ముళ్ళు అండి, మూడు ముళ్ళు, మూడు ముళ్ళు ఒక మూడు తోట కొట్టుకున్నాండి.
ప్రసిద్ధ్యతే మాంగళ్యదాన ముహూర్తః శుభముహూర్తో శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామనుగుణం ఓం ధ్రువంతే రాజారుణో ధ్రువంతే బృహస్పతి మాంగళ్యదాన ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుగుణిదానస్తు సుపమానం భాదే తదాయిష్యేవేంద్రయే విశ్వేదేవాసోమి దేవేశం స్వేదేవాస విహవేరేద్మం ప్రజాపాదనో విమార్గాభిషేకోమరాజన్మ అగ్నిరబంధం ప్రగణప్రస్తాదోప వివాహిస్తు ఇన్నమస్తమేషాం చిత్తం ప్రవాదయశో తాతాఖాయమాదిమహిమధ్యస్వనోదా బృహస్పతి దైవాత్మాదు పూర్వయజానస్వనహరే పరభవతపికౌ తన ప్రజాశ్రమణయేంద్ర మానోరేషాయవాపాదః ఏమస్వప్నవదేవముందాజ్ఞాభ్యం భాగామహేతాం పాదం తింటండి మీరు ఇక్కడ పదవి మీరు తింటండి ఇక్కడ వేయండి నవ్వు చెయ్యాలి మీరు ఓం ప్రథ శ్రీయోమే ప్రథమ పర్యమే శ్రీయోమే కామ సమృద్ధ్యాం చెప్పండి శ్రీయోమే లోక సంరక్షణ శ్రీయోమే కామ సమృద్ధ్యతం అంటే లోక సంరక్షణ చేయమని చెప్పి ఆ యొక్క స్వామివారు అమ్మవారికి తలంబ్రాలు పోసారన్నమాట. అది శ్రీయోమే కామ సమృద్ధ్యతం ఓమఘ్నవర్చోహరే స్వస్వయం సర్వం భుషేమః అక్షం నమందామర్యాదక్షేరమృగాదేమః మమ దేవాధిహరేశంతో మనతో విష్ణురగ్నిమాంతరక్షమరగోమస్తమయాతపదాం రామేశ్వరమయభైవః రవిరమాయ చంద్రామయాసేవస్తమయభూతో దైవ్యాహోతార్వనసుందపరుష్యాస్యామ ప్రదాసు వీరమక్షం గజమవ్యానువ్యాగోదస్య బ్రహ్మవేణోమానికాం గజమర్చనాహం విశ్వేదేవాసతో దదామి వేదేషు విశ్వేదేవాసభవే విద్మ పాదాలు ముట్టించండి పాదాలు ముట్టించండి వసవోమే కామః లోక సంరక్షణ వసవోమే కామః సమృద్ధ్యతాం చెప్పండి వసవోమే లోక సంరక్షణ వసవోమే కామః సమృద్ధ్యతాం అంటే పశు సంపద విధి చెందాలని చెప్పి స్వామివారి అమ్మవారికి ఆడమలో పోస్తుంది. ఓం ప్రసవోమే కామః సమృద్ధ్యతాం ధ్రువంతే రాజ ప్రణాదేవస్పతి ఓం సయోమే ప్రసవోమే సామ్మే కామః సమృద్ధ్యతాం ప్రజలను కూడా రక్షించమని చెప్పి మూడోసారి తలంబ్రాలు పోస్తున్నాను అనమాట. ప్రజామ్మే పాదలు ముట్టించమా ప్రజామ్మే కామః సమృద్ధ్యతాం ప్రజామ్మే కామః సమృద్ధ్యతాం వేయండి ప్రజామ్మే కామః సమృద్ధ్యతాం గణే ప్రత్యోభవే పట్టు ఇలా దోసులతో తీసి పాదాలు ముట్టించి వెయ్యాలి. మనతో విష్ణురగ్నేమమాంతరక్షమురగోపమసమయవాదం సవతారమాదిజహం యమమధ్యమాదాసాదరువేగం సవతారమాదిజహం తమో మమ గణే ప్రత్యోభవే స్వస్తివందే రాజావణాద్రవందే బృహస్పతే అయం ముహూర్తః నవసముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుగుణితా ప్రతిరస్తోద్రవందే రాజ ప్రణాద్రవందే బృహస్పతే అయం ముహూర్తః శుభముహూర్తోస్తు. నమస్కారం చేసుకోండి. గోవింద సబతారమాదయం యమమధ్యమస్వనోవా బృహస్పతి దేవాపాంధో యజమానుధాతో పాదాలు ముట్టించి మీరు అమ్మవారు ముట్టి ముట్టించి స్వామివారికి వేయండి. దగ్గర బాగుంటుంది. ఓం ధ్రువందే రాజామినాద్రవందే స్వామివారికి కట్టండి మళ్ళీ. ఓం గణ మల్లికాశాయ మగే మాలికాధారణ ముహూర్తః శుభముహూర్తో స్తోత్రవందే రాజ ప్రణాద్రవందే బృహస్పతే అయం ముహూర్త శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూలితాపసిద్ధిరస్తోదమానం భవతి మాలికాధారణ ముహూర్తః శుభముహూర్తోస్తు ధ్రువందే రాజ ప్రణాద్రవందే బృహస్పతే యథా పట్టుకోండి. ధ్రువందస్యాగ్నిస్య దగ్గరికి కట్టండి. చూడండి దగ్గరికి కట్టండి.
अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तमालिकाधारण मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अनुकूलिता प्रसिद्धिरस्तु शतमानं भवते यदाश्येवेन्द्रयः प्रयत्नं कमटे निक्षणोदिभिः मालिकाधारण मुहूर्तः शुभमुहूर्तोऽस्तु सूर्यादीनां नवानां ग्रहाणाम् अनुकूलिता प्रसिद्धिरस्तु मुहूर्तकाले सूर्यादीनां मुहूर्तः ओम विष्णु श्रीमान बला ब्रह्म योगाव श्री श्रीनिवास पद्मावती देवी कल्याण महोत्सव श्री कर्वेश వీరాజు గారు సీతా మహాలక్ష్మి దంపతులు సోమవారం అమ్మవారు నమస్కరించి 516 రూపాయలు మజ్జిపూటి వారి ఉయ్యాలే మండువాలోనే ఉయ్యాలా మజ్జిపూటి వారి ఉయ్యాలే మండువాలోనే ఉయ్యాలా కాలులో కిచ్చేరు ఉయ్యాలా రంగనో గట్టేరు ఉయ్యాలా కాలులో కిచ్చేరు ఉయ్యాలా రంగనో గట్టేరు ఉయ్యాలా ఏడు కొండల వాడి ఉయ్యాలా నీ కొందనాలే ఉయ్యాలా ఏడు కొండల వాడి ఉయ్యాలా నీ కొందనాలే ఉయ్యాలా ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలే ఏడు కొండల వాడి ఉయ్యాలా ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలే ఏడు కొండల వాడి ఉయ్యాలా ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలా ఏడు కొండల వాడి ఉయ్యాలా ఉయ్యాలు ఉయ్యాలు ఉయ్యాలా నీళ్ళు శతమానం భవతి చతుర్శేవేంద్రియే ప్రతిష్టం దీర్ఘమాయుః చేత కూర్చున్నది పరటే బాగా రాము కూర్చున్నాడు బెమ్మలే వచ్చారు బెమ్మంత్రాలు బెమ్మలే వచ్చారు బెమ్మంత్రాలు పట్టాలు వచ్చారు పొగుడుతున్నారు తోడు సాలో ఎర్రాణంలో రాములో శిల్పాలు చేత కోయించి చేతిలో శిల్పాలు రాము కోయించి అప్పుడే జనకులు యామంట వలికి రామయ్య ఎవరమ్ముగాను చిన్న దేశం సిగ్గులేదు కాదు బుద్ధులు తిందాక దిద్దుకోవాలి ఆ పంపని రామయ్య పంపనన్నాడు ఆ అమ్మాయి ఎవరమ్ముగాను
అయ్యా కోసమ్మంటోడు కొడుకునే కంటే కొన్నాళ్ళు ఇంత మొన్న అన్నాడు. ఆడపిల్ల నీకు నిత్యంబు కాదు, అయ్యా ఆడపిల్ల నీకు నిత్యంబు కాదు, పంపబోయి రామయ్య పంపమన్నాడు. అప్పుడే జనుకు యమంత బలికి తోటలో ఎర్రాండంలో ఆదిగారం నడవయ్యన్న రోజు, ఆదిగారం నడవయ్యన్న రోజు ఇంతోటి సభలో ఎర్రాండంలో మా కూతురు చేతనే దగ్గరికి పిలిచి, ఆ కూతురు చేతనే దగ్గరికి పిలిచి ఎన్నవశతం ఎవరమ్ముగాను, ఎన్నవశతం ఎవరమ్ముగానే అట్టవారులకే నువ్వు వెళ్ళాలి, అట్టవారులకే నువ్వు వెళ్ళాలి, ఎన్నవశతం ఎవరమ్ముగాను. ఆ మాట నాది తల్లి చేతమ్మ, ఎన్నవశతం ఎవరమ్ముగాను. అయ్యో పొద్దు పొరిగళ్ళకి వెళ్ళబోకమ్మా, వాల్చం రాకళ్ళ దాటపోకమ్మా, మా ఇదిలో నీకు ఇప్పబోకమ్మా, వాల్చం రాకళ్ళ దాటపోకమ్మా. అయ్యో ఇన్ని మాటలు చెప్పినాను కదా తండ్రి. అయ్యో రాక నీరు వంపులెట్టాడు, కొడుకురాక నీరు కొమ్మనిచ్చాడు. అప్పుడే శతమ్మయ్యామంట పలికి అమ్మాయి నా శతమ్మయ్యవరమ్ముగాను. ఆ పొద్దుగడ నిలబోక తల్లి అమ్మ ఇరుగు బిడ్డల మీద చెయ్యబోక, అమ్మ పొరుగు బిడ్డల మీద చెయ్యబోక, అతికెళ్ళి కాడ అరగయ్య ఉండొద్దు, నెలకెళ్ళి కాడ నివసం ఉండొద్దు అని ఇన్ని మాటలు చెప్పినాను కదా తండ్రి. నా శతమ్మ ఎవరమ్ముగాను. ఆ పొద్దుగడ నిలబడినట్లయితే మా తల్లి వచ్చి వచ్చుకుంటాది. 5 గంటల 4 గంటల టైం ఎప్పుడు మా తల్లి లక్ష్మి వచ్చుకుంటాది. ఎవరింటే కాడ ముగ్గులు పెట్టారు, ఎవరింటే కాడ కళ్ళాపులు వేసారు, ఎవరి గడపల మీద నీళ్లు పోసారు అని చెప్పి మా తల్లి చూసుకుంటానా వచ్చుకుంటాది. ఆ పొద్దుగడ నిలబడినట్లయితే వచ్చే లక్ష్మి తొలగిపోతుంది. అమ్మాయి నా చేతమ్మ ఎవరమ్ముగాను. అదిగో ఇన్ని మాటలు చెప్పినాను కదా తండ్రి. ఆ కూతురు చేతన బుద్ధులా చెప్పి శ్రీరామచంద్రుడు చేతిలో పెట్టాడు. శ్రీరామచంద్రుడు చేతిలో పెడితే ఎన్నావ నా తల్లి ఎవరమ్ముగాను, అదిగో ఎన్నావ శతమ్మ ఎవరమ్ముగాను. అదిగో తల్లి అలాను తొలసూరు గారు పరశురాము జన్మించినాడు. ఎల్లుడి చేతనే ఆపు చేశాడు, ఆగవేసేతమ్మ ఆగమన్నాడు. జనమేద రామయ్య ఇద్దరు దూకు, వాడైనా ఉండాలి నేనైనా ఉండాలి. ఒళ్ళు వంచకుండా బొట్లు వంచకుండా భద్రాదులకి మొక్కకుండగాను అది సత్యనాయుడు అందుకోవాలి. 6 మొక్కలు చేసి నా మొంగటేసి 3 మొక్కలు చేసి నా మొంగటేస్తే అప్పుడే రాముడు నమ్ముతానన్నాడు. అదిగో కన్నీరు వంపలెట్టింది, కొడుకులా కన్నీరు కుమ్మనిచ్చింది. ఆ మాట రాముడికి ఆగలింపాయి. లక్ష్మణ ఎవరమ్ముగాను. నీ వదిలి చేతమ్మ సంతగా ఉంది, సంతరాయంతో తీర్చిరమ్మన్నాడు. అదిగో పరుగునే వచ్చాడు రాజు లక్ష్మణుడు. ఎన్నవశతమ్మ ఎవరమ్ముగాను. ఆ ఎన్నవశతమ్మ ఎవరమ్ముగాను సంతగా ఉండేది కారణాలు చెప్పు. అప్పుడే చేతమ్మయ్య మంట మనకి అదిగో తల్లి ఎలా ఉంది తులసూరు గారు పనసరాములు వారు జన్మించినాడు. ఎల్లేడు చేతనే ఆపు చేశాడు. ఆ మాట రాజలక్ష్మణుడు వారణముడే కూడుకున్నారా. అదిగో పారిపోతున్నాడు పరశురాముడు, పారిపోయి రాముడిని పట్టుకున్నారు. రెక్క మీద రెక్కలేసి అదిగో బొడ్డు అంతా కన్నా ఒళ్ళంచకుండా ఒకపది రాజులకి మొక్కకున్నాను. అది చేతి నాటిల్లు అందుకున్నారు. 6 మొక్కలు చేసి వడము కొట్టేసి 3 మొక్కలు చేసి వడము కొట్టేస్తే పారిపోతున్నాడు పరశురాముడు. పారిపోయి రాముడిని పట్టుకున్నారా. రెక్క మీద రెక్క పెళ్ళకేసి గుద్దితే గుక్కుడే నెక్కిరేకెక్కి, గుద్దితే గుక్కుడే నెక్కిరేకెచ్చి సత్యం రామయ్య సత్యం అన్నాడు. సత్య స్వర్గలోకమిచ్చి అన్నాడు. సీతనాయి వచ్చి తీసుకెళ్లి సీతారామ లక్ష్మణునికి దేవుడా వాడి ఎంకన్నా దేవుడికి ఆర్తిచ్చి నీటితో కోసి అందరికి ఇవ్వాలి. రోజు పువ్వులా నీళ్ళు, బొక్కా నీళ్ళు, కత్తూరు నీళ్ళు, గంగా నీళ్ళు, ఎప్పుడు నీళ్ళు ఎక్కడంగా పరంగా ఎత్తున్న కచ్చరప దంకాలు పాపకి ఒక్కడే కొడుకా నుంచు నిలుపరా తులసమ్మని దేవుడు కాడ గంట మోగినాది వర్ష పెళ్లి గంట మోగుతున్నది. వచ్చారు కమ్మని వారం నుంచి అమ్మ సుందరి తేమనివ్వాలి. కంకర చేసిన అంచు పళ్ళుతో ఈ బుధులేకే ఇంపు కాదోమి, ఎల్లుడు లేకే చేపు కాదోమి, కంసులు తెచ్చింది కనక పొడి ఇవ్వాలి. కనుక రామయ్యకి వెంకటరమణ పెద్ద ఉన్నాం చూడమ్మా. ఇక్కడ మా మరదలు వాళ్ళ అమ్మమ్మ గారు
పూజ అయిపోయింది కదా, లాస్ట్ పాట పాడుతున్నారు. कवय पार्थिवास पार्थिवास कवय कवय पार्थिवास पार्थिवास देवार्थिवासः देवायुर्वेदं देवा देवायुर्वेदं देवमायो ओर्भागेषु नमः अनिकलशास्तु श्रीनारायणस्तु. ఇక్కడ ఈ ఆబొంతికి అచ్చు వేశారు కనుక ఇంక ఇది ఊర్లో ఎక్కడికన్నా వెళ్ళొచ్చంట, ఎక్కడన్నా తిరగొచ్చంట. దీన్ని కట్టకూడదంట. ఇలా ఇంటి చుట్టూ 3 రౌండ్స్ అన్నా తిరగాలంట. సో దగ్గరుండి తిప్పుతున్నారన్నమాట. ఈ కార్యక్రమం ఇలా కంప్లీట్ అయింది. వచ్చిన చుట్టాలందరూ భోజనాలు చేసి తాంబూలం తీసుకుని అయితే వెళ్ళారు. ఈ రోజుకి ఇదేనండి వీడియో. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.